21వ శతాబ్దంలో నివసిస్తున్నాం. ఆధునిక సమాజంలో నివసిస్తున్నాం. టెక్నాలజీ పెరిగింది. టెక్నాలజీతో పాటు మనిషి జీవన విధానం మారింది. పెరుగుదల మొదలైంది. అభివృద్ధి మొదలైంది. డబ్బులు సంపాదించడం మొదలైంది. ఒకప్పుడు డబ్బులంటే తెలియనటువంటి జనాలు చాలా మంది ఉండేటటువంటి వాళ్ళు. మేము చిన్నప్పుడు 80స్‌లో, 70స్‌లో డబ్బులంటే తెలిసేటివి కాదు. పైసా, 2 పైసలతో జీవనం కొనసాగుతూ ఉండేది. అలాంటిది ఇప్పుడు కోట్లు, వేలు, లక్షలు అనేటటువంటివి చాలా ఈజీగా అయిపోయాయి. ప్రపంచం దగ్గరైంది. టెక్నాలజీతో ప్రపంచం దగ్గరైంది. టెక్నాలజీతోనే మానవులు దూరమయ్యారు. మనుషులు దూరమయ్యారు. మనిషి దగ్గరయ్యాడు. మానవత్వం పోయింది. మన జీవితంలో మొట్టమొదటి శత్రువు ఏదైనా ఉంది అంటే మనకు మొబైల్. దాన్ని ఎంత తక్కువగా వాడితే అంత మంచిది. ఎంత లిమిటెడ్‌గా వాడితే అంత మంచిది. వీలైతే మనం వారంలో ఒక రోజు నో మొబైల్ డేగా ప్రకటించుకొని, ఆ రోజు కంప్లీట్‌గా మొబైల్ పక్కన పెట్టేస్తే ఇంకా చాలా మంచిది. ఇది ఆరోగ్యానికి, జీవితానికి అన్నిటికి మంచిది. ఈ రోజుల్లో ఈ మొబైల్ వల్ల అనేకమైనటువంటి అనర్థాలు జరుగుతున్నాయి. సంసారంలో చాలా గొడవలొస్తున్నాయి. భార్యాభర్తలు విడిపోయే రోజులు కూడా మొబైల్ ద్వారానే వస్తున్నాయి. అయితే ఇదంతా ఎందుకు చెప్పాల్సొచ్చిందంటే, ఎంపీ హైకోర్టు భార్య వల్గర్ చాటింగ్ అనేది భర్త భరించలేని విధంగా ఉంటుంది. భర్త భరించలేదు అనేటటువంటి దాన్ని హైకోర్టే చెప్పింది. అంటే ఈ కేసులో మనం చూస్తే భార్య మేల్ ఫ్రెండ్స్‌తో చాటింగ్ చేసే అలవాటున్నటువంటి ఒక భార్య తను 2018లో ఒక చెవిటి వాడిని పెళ్లి చేసుకుంటుంది. ఆ తర్వాత ఆయనతో సంసార జీవితాన్ని కొనసాగిస్తూనే ఒక ఇద్దరు మేల్ ఫ్రెండ్స్‌తో భార్య భర్తతో ఏ విధంగా అంటే తన హస్బెండ్‌తో ఏ విధంగా నైట్ సెక్స్ చేస్తుందో దాన్ని మెసేజెస్ ద్వారా వాళ్ళకు షేర్ చేసుకోవడం జరిగింది. అంటే వల్గర్ చాట్ షేర్ చేసుకోవడం జరిగింది. దీన్ని భర్త ఒకసారి అనుకోకుండా దాన్ని చూడడం జరుగుతుంది. అంతేకాకుండా భర్త తల్లి కాలు ఫ్రాక్చర్ అయితే ఆమె బెడ్ మీద ఉంటే ఈమె చెప్పపెట్టకుండా ఇంటికెళ్ళిపోవడం జరుగుతుంది. భార్య వాళ్ళ పుట్టింటికెళ్ళిపోయి తిరిగి రాదనమాట. దీంతో ఆమె లక్షణాలు, ఆమె ఉన్నటువంటి తనతో ప్రవర్తిస్తున్నటువంటి తీరుకు డౌటొచ్చి, ఆ చాటింగ్‌లు అన్నీ బయటకొచ్చిన తర్వాత భర్త భార్య మీద డైవర్స్ కేసేస్తాడు. అంటే డైవర్స్ కేస్ అనేటివి 2 రకాలు. విడాకుల కేసులు 2 రకాలుంటాయి. ఒకటి కంటెస్టెడ్ అంటాం. ఇంకోటి మ్యూచువల్ అంటాం. కంటెస్టెడ్ అంటే ఏదైనా భర్త గాని, భార్య కానీ ఒంటరిగా వాళ్ళు కేస్ వేయడం. ఇక మ్యూచువల్ అంటే ఇద్దరు కలిసి మేమిద్దరం విడిపోతున్నామని కేస్ వేయడం. భార్య నాకొద్దని భర్త గాని, భర్త నాకొద్దని భార్య కానీ విడాకుల కేసు వేస్తే దాన్ని కంటెస్టెడ్ అంటారు. ఇద్దరు ఒప్పుకుంటే దాన్ని మ్యూచువల్ అంటారు. అలాంటి దాంట్లో ఇక్కడ ఏం జరిగిందంటే ఈ వర్డిక్ట్‌లో మనం చూస్తే ఈమె తన భర్త తన మెసేజెస్ చూసాడు. తన్ని బాగా హింసిస్తున్నాడు అని జెప్పేసి 498 కేసు మీద ఆహ్, బుక్ చేయాలనేటటువంటి ఉద్దేశంతో భర్త తనను సివియర్‌గా కొడుతున్నాడని, ఇన్సల్ట్ చేస్తున్నాడని, నా మొబైల్ లాక్కుంటున్నాడని, డౌరీ డిమాండ్ చేస్తున్నాడని పోలీసులకు కంప్లెయింట్ ఇవ్వడం జరుగుతుంది. ఈ టైంలో పోలీసుల ముందు ఈయన చాటింగ్ బయట పెడతాడు. భర్త బయట పెడతాడు. అప్పుడు పోలీసుల సందర్భంలో ఈ భార్య వాళ్ళ నాన్న కూడా అడ్వకేట్. ఆయన కూడా సంతకం చేసి మా కూతురికి మేల్ ఫ్రెండ్స్‌తో చాటింగ్ చేసే అలవాటుందని ఆయన ఒప్పుకొని సైన్ చేసి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఈయన పెట్టినటువంటి కంటెస్టెడ్ ఏదైతే డైవర్స్ ఉందో, ఆ డైవర్సు లోవర్ కోర్ట్‌లో కింద కోర్ట్‌లో ఇతనికి డైవర్స్ వచ్చేస్తుంది ఈజీగా. డైవర్స్ వస్తే ఆమె ఛాలెంజ్ చేస్తుంది దాన్ని. ఆ డైవర్స్‌ని ఛాలెంజ్ చేస్తుంది హైకోర్ట్‌లో. ఛాలెంజ్ చేసి నాకు కంజుగల్ రైట్స్ కావాలి. అంటే నేను ఆయనతో ఉంటాను అని చెప్తుంది. చెప్పి నాకు హింస మొదలైందని చెప్పేసి కూడా పోలీస్ స్టేషన్‌లో కేస్ పెట్టింది. ఇవన్నీ చూసిన తర్వాత హైకోర్ట్ ఏం చెప్తుందంటే, లోయర్ కోర్ట్ ఇచ్చినటువంటి ఏదైతే వర్డిక్ట్ ఇచ్చిందో, లోయర్ కోర్ట్ ఏదైతే తీర్పు ఇచ్చిందో, ఆ తీర్పు కరెక్టే. భార్య చేసేటటువంటి వల్గర్ మెసేజెస్ ఏ భర్త భరించలేడు. అలాగే భర్త చేసే వల్గర్ మెసేజెస్ ఏ భార్య భరించలేదు. వైస్ వర్సా అని చెప్పేసి
ఆయనకు విడాకులు మంజూరు చేయడం జరిగింది. సో, కాబట్టి భార్య యొక్క మెసేజ్‌లు భర్త చూడడానికి అవకాశం ఉంటుంది. భర్త మెసేజ్‌లు భార్య చూడడానికి అవకాశం ఉంటుంది. ఇందులో ప్రైవసీ అనేటటువంటిది లేదు అని హైకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది. సో, ఇక్కడ చూస్తే ఈ కేస్ విషయంలో నో మ్యాన్ క్యాన్ టాలరేట్ వైఫ్స్ వల్గర్ చాట్స్ విత్ మేల్ ఫ్రెండ్స్ అనేది సుప్రీంకోర్టు చాలా క్లియర్‌గా చెప్పింది. ఇక ఇక్కడ అలిగేషన్స్ ఏంటంటే హస్బెండ్ alleges వల్గర్ చాట్స్ బై వైఫ్ విత్ హర్ మేల్ ఫ్రెండ్స్. మేల్ ఫ్రెండ్స్‌తో ఆమె వల్గర్ చాట్స్ చేస్తుందని హస్బెండ్ చెప్పాడు. వైఫ్ ఏం చెప్తుందంటే వైఫ్ క్లెయిమ్స్ హస్బెండ్ హ్యాక్డ్ ఫోన్ టు ఫ్యాబ్రికేట్ ఎవిడెన్స్. ఎవిడెన్స్‌ని ఫ్యాబ్రికేట్ చేయడానికి అతను ఫోన్ తీసుకున్నాడని చెప్పేసి అంటే అది ఫ్యాబ్రికేటెడ్ నాకు అలాంటి అలవాట్లు లేవని ఆమె చెప్పడం. సో, హైకోర్టు అలా కాకుండా హైకోర్టుకు ఖచ్చితంగా మనం ఇచ్చినటువంటి ఎవిడెన్సెస్‌ని బట్టే హైకోర్ట్ ఉంటుంది. ఎప్పుడు కూడా రాంగ్ ఎవిడెన్సెస్ ఇవ్వకూడదు. హైకోర్ట్ కన్సిడర్స్ ఇండిసెంట్ ఇండీసెంట్ చాట్ యాస్ ఎ గ్రౌండ్ ఫర్ ద క్రూయాలిటీ. ఎవరైతే ఇండీసెంట్ చాట్ చేస్తారో అది ఖచ్చితంగా క్రూయాలిటీ అవుతుంది. మెంటల్‌గా ఇన్సల్ట్ చేసినట్లు అవుతుంది. మెంటల్‌గా హరాస్మెంట్ అవుతుంది. వయలేటివ్ అంటే మెంటల్ క్రూయాలిటీకి ఇది దోహదపడుతుందని చెప్పేసి హైకోర్ట్ చెప్పడం జరిగింది.